మీతో కలిసి బయటికి వస్తుంటే ఆ మాత్రం ఉత్సాహం ఎందుకుండదు? శ్రీవారు, మీరు కూడా అలాగే ఉంటే బాగుంటుంది. మొహం పెట్టుకోకపోతే కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ప్రియా, ప్రియా ఏం చేస్తున్నావు? ప్రియా పడిపోతాం. ప్రియా 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 ఏం చేస్తున్నావు? ప్రియా ప్లీజ్, ఏం చేస్తున్నావు? నువ్వు అమ్మమ్మ కలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు కదా. నా టైం వచ్చినప్పుడు నీ సంగతి చూస్తా. సరే శ్రీవారు, మీరెలా అంటే అలా. మీ మాట నేను ఎప్పుడైనా కాదన్నాను చెప్పండి. కాకపోతే మీరేం చేసినా నా వైపు నుంచి కౌంటర్ ఉంటుందని మాత్రం మర్చిపోకండి. అమర్, హే హాయ్ దీపిక. హాయ్ అమర్. మొన్న ఇంటికి వస్తావన్నా రాలేదేంటి? నువ్వు వస్తావని చాలాసేపు ఎదురు చూశాను. అనుకోకుండా ఓ ముఖ్యమైన పని మీద వెళ్ళాను, రాలేకపోయాను. ఈ అమ్మాయి తను నా వైఫ్ ప్రియా. ఓ ప్రియా, మీరేనా? పేరు విన్నాను గాని ఎప్పుడు చూడలేదు. కలుద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. అమర్ రేంజ్కి నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను. పర్లేదు, అంత కాకపోయినా బానే ఉన్నారు. మా శ్రీవారికి తగ్గట్టు నేను లేనని ఆయన కంటే మీరే ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేం లేదండి, నేను క్యాజువల్ గానే అన్నాను. అయ్యో అమర్, హలో, నేనున్నాను కదా. షర్ట్ మీద తల మీద ఏం పడినా దులపటానికి నేను చూసుకుంటాను. అయ్యో బాగా తెలిసిన వాళ్ళని దులిపానండి. బాగా తెలుసని నాకు కూడా బాగా అర్థమవుతుంది. ప్రియా ఏంటిది? నా ఫ్రెండ్తో ఇలాగే నేను మాట్లాడేది. మన రోడ్డు మీద నిలబడి మీకు బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవటానిక బయటకొచ్చింది. మనకి చాలా పనుంది, పదండి. పోదాం పోదాం. ఇంకేంటి దీపిక విశేషాలు? ఏమున్నాయి అమర్, నువ్వే చెప్పాలి. ఇంతకీ ఇంటికెప్పుడు వస్తావు? వస్తా దీపిక, వీలు చూసుకొని వచ్చిపోతాను. మీరుండేది ఎక్కడ? ఈ పక్కనేనండి, రామాలయం ఉంది కదా, అది దాటగానే కుడివైపు సందులోకి వస్తే గ్రీన్ కలర్ 3 స్టోర్డ్ బిల్డింగ్ ఉంటుంది. దాని ఎదురు సందులోకి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మా ఇల్లు. ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ఉండటానికి బాగుంది. అదే అలా ఉంటే రక్షణగా ఉంటుంది అంటున్నాను. సరే అమర్, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు, మళ్ళీ కలుద్దాం. సరే దీపిక, తప్పకుండా కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్. ఎంత ఫీల్ అయి ఉంటుంది, అలా మాట్లాడొచ్చా? ఓహో, భార్య గురించి కాకుండా
ఆ అమ్మాయి వీలైందని మీరు వీలవుతున్నారా? అరే అసలు తిన్నగా మాట్లాడవా నువ్వు? నీ పద. ఆ రోజు మా శ్రీవారి బండి ఎక్కినప్పుడు వదిలేశాను కానీ ఈసారి వదలను. నేను క్యాజువల్గా అంటే ఈ అమ్మాయి ఏంటి అలా అనుకుంది? తన ప్రేమ గురించి నేను ఫోటోలతో సహా బండారం బయట పెడితే రాధికేంటి మన అమ్మాయితోనే సమాధానం చెప్పిస్తానని గదిలోకి వెళ్ళి ఇంకా రాలేదు. అది నాకు అర్థమే చావట్లేదు. కాదమ్మా, నీ ప్రేమ గురించి చెప్పమని నిలదీస్తే మా అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళావేంటి? ఇప్పటికైనా కైలాష్ బాబుకి అత్తయ్యకి సమాధానం చెప్పు. సమాధానం చెప్పేది నేను కాదు. కొద్దిసేపు ఉంటే ప్రత్యక్ష సాక్షులతో మీ గారాల కూతురే చెప్తుంది. చాలా బాగుందమ్మా. ప్రేమించింది నువ్వు, ఏంటి పరువు తీసింది నువ్వు. సమాధానం మాత్రం నా కూతురు చెప్పాలా? రాధిక ఆధారాలతో చెల్లపై నీ మీద నిందలు వేశాడు. నువ్వేమో మల్లీశ్వరి సమాధానం చెప్తుంది అంటున్నావు. అసలేంటమ్మా ఇదంతా? అమ్మమ్మ, కొన్ని నిజాలు మాటలతో చెప్పడం రాదు. ఫోటోలు, అసలైన ఆధారాలు మనం నమ్మలేము. అందుకని నా కోసం 2 నిమిషాలు, 2 అంటే 2 నిమిషాలు ఓపిక పట్టండి. బాబాయ్ మొదలు పెట్టాడు కదా, ఆ నాటకానికి నేను తెరదించుతాను. ఆహాహాహాహా. ఎన్నాళ్ళు భర్త మీద ప్రేమ, అత్తగారి మీద గౌరవం, మా మీద అభిమానం చూపిస్తుంటే మా వదిన గారికి ఈ ఇంట్లో ఎంతో ఉత్తమరాలైన కోడలు దొరికిందని మేమంతా పొంగిపోయాం. కాని చాటుగా ప్రేమ కథ నడిపిన నంగనాచువని ఇప్పుడే తెలిసింది. అయినా మరి ఇంత బరి తెగింప? అవ్వా అవ్వా అవ్వా. మా ఆయన ప్రేమ బండారం బయట పెట్టేసరికి తెగించి ప్రేమించిన వాడిని ఇంటికి పిలిపించావు. తల్లి నీడలో గారాభంగా పెరిగిన కైలాష్ బాబుని ఇంత దారుణంగా మోసం చేయాలని ఎలా అనిపించింది రాధికా నీకు? అసలు నీకు కొంచెమైనా పిన్ని, ఒక పెళ్ళైన ఆడపిల్ల గురించి నిజం తెలుసుకోకుండా మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీరు మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. అతను మీ ముద్దుల కూతురు మల్లీశ్వరి ప్రేమించిన మనిషి. తన పేరు విష్ణు. మల్లీశ్వరిని ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. తర్వాత ఎందుకో మల్లీశ్వరి మొహం చాటేసింది.
విష్ణుని వదిలించుకోవాలి అనుకుంది. ఆ బాధలో అతను ఆత్మహత్య చేసుకోపోతే నేను కాపాడాను.